ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో హీరోయిన్ల దుస్తులపై శివాజీ చేసిన కామెంట్స్కి నా అన్వేష్ అనే ఒక ప్రపంచయాత్రికుడిగా చెప్పుకున్నటువంటి వ్యక్తి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. సో ఒకవేళ శివాజీకి ఇచ్చినా లేకపోతే అనసూయకి ఇచ్చినా ఓకే, కానీ ఇక్కడ మ్యాటర్ మొత్తం కంప్లీట్గా డిబేట్ అయిపోయింది. ప్రవచనకర్త గరికపాటి గారికి ఆయన టెస్టికల్స్ కోసేస్తానని, లేదంటే సీతాదేవి ద్రౌపది దేవి అప్పుడు మరి టీషర్ట్లు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినాయా అని ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని గెలికే ప్రయత్నం చేశాడు. మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్ ఆడారు ప్రముఖ సామాజికవేత్త అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియ చౌదరి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే తాగి మాట్లాడా లేకపోతే మతి ఉండే మాట్లాడా నాన్ వెజ్? ఏమండి, నేను ఒక విషయం అడుగుతాను. తాగి మాట్లాడా మాట్లాడుతున్నారు. తాగిన తర్వాత వాడు భోజనమే చేస్తాడా, ఇంకేమన్నా చేస్తాడా? భోజనమే చేస్తాడా, వేరే పదార్థం ఏమన్నా తింటాడా అండి? బాత్రూంలోకి వెళ్ళి అన్నమే తింటాడుగా. మరి అక్కడ ఉన్న జ్ఞానము తాగి మాట్లాడితే ఇలాంటివి మాట్లాడతారా? ఇలాంటివన్నీ ఏంటంటే ఒళ్ళు ధైర్యం. అదే 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 అంటున్నానండి. ఇవి మాట్లాడద్దు అసలు. తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడినా ఒక మనిషిలాగా మాట్లాడా లేదా, అది మాట్లాడదాం. ఇప్పుడు ఇతగాడ ఒక మేధావా, లేకపోతే ఒక సంఘ సంస్కర్త, లేకపోతే ఏమి లేదు. ఒక ఆవారాగాడు, గాలి తిరుగులు తిరిగేవాడు. నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ రోజు మాట్లాడుతున్నా నేను. ఒక గాలి తిరుగులు తిరిగేవాడు మాట్లాడినటువంటి గాలి మాటలు. అయితే ఇట్లాంటి గాలి వెధవల్ని ఇంకా భుజాన్ని వేసుకొని మన జనాలు ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేసుకొని పోషిస్తున్నారు చూసారా. అందుకు ఏమనాలో, ఇలాంటి వాళ్ళని ఏమనాలనేది అర్థం కాదు. అంటే ఈ దేశాన్ని ఇంకెంత ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడాడు అంటే బలిసి మాట్లాడాడు, ఇది వాస్తవం. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు, ఇది వాస్తవం. కన్ను మిన్ను కాన రాకుండా కామాంధుడులాగా మాట్లాడాడు, ఇది వాస్తవం. కామాంధుడులాగా ఎందుకు మాట్లాడానంటే, నాకు మార్నింగ్ నుంచి కొంతమంది కొన్ని ఫోన్ కాల్స్, వాడు మాట్లాడిన ఫోన్ కాల్స్ పంపించినారు. అలాగే వాడు అమ్మాయిలతోటి ఉండి ఆ పిక్స్ ఏవైతే థంబ్నెయిల్స్ పెట్టినవన్నీ పెట్టాడు. వాడు ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని చాలా దాన్ని ఏమంటారు అనంటే, ఒక అబ్యూజింగ్ వెర్షన్ లోనే వాడు థంబ్నెయిల్స్ పెట్టినా, లేకపోతే వాడు అమ్మాయిల్ని చూపించినా కూడా అలాగే చూపించి వాడు సొమ్ము చేసుకున్నటువంటి ఒక మగ వ్యభిచారి వాడు. వాడి గురించి మనం మాట్లాడేది ఏంటండి? నేను నిజం చెప్తున్నా, అసలు ఈ టాపిక్ అసలు నాకు మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడలేదు. కానీ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, మేడం దయచేసి మాట్లాడండి అని. అంటే నేను ముందుకు వచ్చాను. మాకు లేదు, మాకు మాట్లాడడం శాఖ దాటిపోయింది మనోజ్. వాడు కనపడితే మాత్రము తొక్కి నారదీయడం ఒకటే మిగిలింది, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఇక ఎట్లా ఉందంటే, ఒక 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను కదా. అరే, ఒక విషయం ఎక్కడ మొదలైంది, ఎక్కడ డిస్కషన్స్కి వెళ్ళిందండి? ఒక మంచి చర్చ. ఎక్కడ చర్చ? ఆడవాళ్ళు దుస్తులు వేసుకొని వస్తున్నారు, మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అరే, మగవాళ్ళని ఎలా సంస్కారంలో పెట్టాలి, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, అది ఒక టాపిక్ అయితే, మేమేమన్నా చేస్తాం, మా దేశ సంస్కృతి మాకు అవసరం లేదు, మా ఇష్టము మా ఒళ్ళు అని బరి తెగించి మాట్లాడేటటువంటి జాతి ఒకవైపు. అరే, వీళ్ళు ఇద్దరినీ కలిపి ఎలా సంస్కరించాలి, అరే వీళ్ళిద్దరిని ఎలా గైడ్ చేయాలి అనేటటువంటిది అందరం మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాం? అటు పోతే శివాజీని వాదిస్తారా, ఇటు పోతే వీళ్ళని వాదిస్తారా, ఏంటేంటో ఎక్కడికెక్కడికో. మేడం, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అది ఏంటంటే, శివాజీ 10th ఫెయిల్ అయ్యాడు, ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మరి ఒకవేళ నిజంగా నాన్ వెజ్ అంత పిహెచ్డీలు పట్టాలు తీసుకొని ఉంటే, దేవాలయాల మీద ఉండే బొమ్మలు కావచ్చు, వాటిలో కామంగా అనిపిస్తుందనే మాటలు కావచ్చు, లేకపోతే గరికపాటి గారిని ఉద్దేశించి ఆ మాటలు కావచ్చు, ఈ దేవతలను ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడేవాడా నిజంగా చదువుకుని ఉంటే? ఇప్పుడు శివాజీ గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగినవి ఈ వెధవ, వీడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందండి నాకు అర్థం కాక అడుగుతాను. ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వీడు ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయితే ఈయన సర్టిఫికెట్లు కొనుక్కొచ్చుకున్నాడా?
చెప్పండి. ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి అలా మాట్లాడాడు. అంత ఇదిగా మాట్లాడాడు. అలాంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడాడు అనేది వీడు మాట్లాడుతున్నాడు. మరి వీడు వాడిన లాంగ్వేజ్ ఏంటండి? ఉమ్, వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? ఉమ్, నిజంగానే వీడు క్వాలిఫై వీళ్ళందరూ ఏంటి అనంటే వీళ్ళందరూ లిటరసీలండి. అంటే చదువుకున్నాళ్ళు తప్ప జ్ఞానం లేదు వీళ్ళకి. ఉమ్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ కి లిటరసీకి చాలా తేడా ఉంది. ఉమ్, దాన్ని తెలుసుకుంటే ఈ వెధవలో వీడు ఇట్ట దేశాలు పట్టుకుని పోడు. దేశంలోనే ఉండి దేశానికి ఉపయోగపడే ఏదన్నా పని ఏదన్నా చేస్తాడు వాడు. ఉమ్, వాడిది ఒక అడుగు తినే బతుకు. ఉమ్, ఆ బ్రతుకులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటనంటే వాడు చొక్కాలు మార్చినట్టుగా ఆడపిల్లల్ని మారుస్తూ ఉంటాడు. అలాగే శివాజీ గారు మాట్లాడిన దాన్ని బట్టి వాడికి తగిలింది. అసలు నాకు అర్థం కాకడితే శివాజీ గారు మాట్లాడింది ఒక విషయం అయితే ఉమ్. ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు? ఎవరు? Exactly. సంబంధం ఏమన్నా ఉందా? సంబంధం ఏమన్నా ఉందా? ఆయన సంబంధం అనే వ్యక్తి వేదికల కావాలంటే మీదకి దీన్ని పెద్ద అదే పిక్చర్ అదే చేసుకోవాలి. వేదికల మీదకి వచ్చేటప్పుడు పద్ధతిగా రండమ్మా అన్నాడు. ఆయన మాట్లాడినటువంటి 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ అది ఎవ్వరము కూడా సమర్థించము, అవును. ఎవరము యాక్సెప్ట్ చెయ్యము. దానికి ఆయన ఖచ్చితంగా క్షమాపణ ఆయన చెప్పాడు, మహిళా కమిషన్ ముందు ఎస్ ఆయన క్షమాపణ చెప్పాడు అని తెలిసిన తరువాతే నేను డిస్కషన్స్ కి రావడం మొదలు పెట్టానండి. అంటిల్ అన్లెస్ నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆయన అవును. క్షమాపణ చెప్పకపోతే వేరే విధంగా ఉండేది. ఉమ్, కానీ ఆ క్షమాపణ చెప్పడంలో కూడా తనంతటగా తాను రియలైజ్ అయ్యి ఏంటి అనే విషయం అని విశదీకరించి మరీ చెప్పాడు. ఏంటి అనంటే అసలు ఎలా వచ్చింది ఆ భావము, అతని బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో చెప్పాడు, ఉమ్, రిగ్రెట్ అయ్యాడు అనేటటువంటిది అన్న తర్వాత ఏమంటే అసలు ఏ మనిషిని మనం క్షమించమా, క్షమించకూడదని ఒట్టు పెట్టుకున్నామా? ఉమ్, లేకపోతే క్షమించేస్తే మనకు టాపిక్లు ఉండవనుకుంటున్నామా? ఉమ్, ఇప్పుడు ఏ మనిషికైనా మనం పనిష్మెంట్ ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు శివాజీ గారిని ఎన్కౌంటర్ చేయాలా? ఉమ్, మరి శివాజీ గారిని ఎన్కౌంటర్ చేస్తే ఈ విధవని ఏ కౌంటర్ చేయాలి? ఉమ్, ఉం? ఎన్ని ముక్కలుగా ఇది చేయాలి వాడి నాలుకని కోసి? ఆ ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికో టాపిక్ వెళ్ళిపోయింది. అసలు సంస్కరణ మగవాళ్ళల్లో రావాలి, ఆడవాళ్ళల్లో రావాలి. దీని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరండి? ఇంకొక ఆయన వచ్చేస్తాడు, అసలు మీరెవరండి అంటారు. మరి వీళ్ళందరూ ఎవరండి మాట్లాడడానికి, సమాజాన్ని దశ నిర్దేశం చేయడానికి? ఉమ్, వీళ్ళందరూ ఎవరండి? ఉమ్, అంటే దేశము నాది కాదు, మరి నీదా? ఉమ్, మరి నీదైనప్పుడు నాదెందుకు కాదు? ఉమ్, వాక్ స్వాతంత్రం నీకే ఉందా, నాకు లేదా? ఉమ్, నీ వాదన పటిష్టాన్ని నువ్వు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఉమ్, నేను పటిష్టం కాదు, నా పవిత్రమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని అంతే ఘనంగా చెప్పేటటువంటి దమ్ము ధైర్యం నాకుంది. కాబట్టి అందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే ఇలాంటి చౌకబారు వెధవ, వీడు చౌకబారు తనము, వీడు అసలు ఎడ్యుకేటెడా కాదా? నేను ఇందాక అదే అన్నా, వీడు చదువుకొన్నాడు కాబట్టి వాడికి భాష తెలీదు, జ్ఞానము లేదు. ఉమ్, ఆ జ్ఞానం భాష రెండూ లేవు కాబట్టి వాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద. ప్రపంచ యాత్రికుడు అంటే గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. వీడేమన్నా ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా భారతదేశం గురించి వీడు గొప్పగా మాట్లాడా? భారతదేశ జెండా ఎగరేశాడా? ఎక్కడా చేయలే. నాకు తెలీదు. మీకేమైనా తెలుసో నాకు లేదో నాకు తెలియదు. ఇప్పుడు వీడు అక్కడికి వెళ్ళి ఆ ప్రపంచం గురించి కూడా మేడం ఈ జెన్సీ కిడ్స్ ని ఆకర్షించే డబుల్ మీనింగ్ డైలాగులు ఇవే ఉంటాయి తప్ప వాటిల్లో ఎక్కడా కూడా మన దేశంలో అయితే చెత్త రోడ్డు మీద ఉంటది, ఇక్కడ చూడండి ఎంత క్లీన్ గా ఉందో, ఆ కంపారిజన్ లో కూడా ఏదో కంపారిజన్. అంటే ఇప్పుడు ఈ వీడికి అవును అదే చెప్తున్నానండి. ఇలాంటి కొన్ని జాతులు ఉన్నాయి, కొన్ని గొంతుకులు మనం వినిపిస్తున్నాం కదా. తిండి ఇక్కడ తింటారు, కాపలా పక్కకి 6 గోళ్ల కుక్క కథ ఒకటి ఉంటదండి. 6 గోళ్ల కుక్క పెంచుకున్నటువంటి యజమాని ఇంట్లో తిండి తింటది, నీళ్లు తాగుతుంది, షెల్టర్ అక్కడే తీస్తుంది, కాపలా మాత్రం పక్కింటికి కాస్తుంది. అది ఈ జాతి అంతా కూడా ఇలాంటి జాతి అన్నమాట. ఈ అన్వేష్ గాడ్ లాంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని తిట్టిపోసే వాళ్ళు, లేకపోతే దేశంలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే ఈ జాతి మొత్తం కూడా ఏంటి అనంటే ఈ 6 గోళ్ల కుక్కల కిందకే వస్తారనమాట. వీళ్ళకి తినేది ఇక్కడ, చదువుకునేది ఇక్కడ, బెనిఫిట్స్ పొందేది ఇక్కడ, మళ్ళీ ఇదే నేల మీద ఉంటారు. మళ్ళీ వేరే దేశాల్లోకి వెళ్తే ఇలా దేకేటోళ్ళు కూడా ఎవరు ఉంటారు? అక్కడ పాసి పని చేసుకుంటానికి కూడా వీళ్ళు పనికిరారు. కానీ ఈ దేశంలో కేవలం వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛ ఇవి రెండు అడ్డం పెట్టుకొని నాశనం చేయడానికి పుట్టినటువంటి చీడ పురుగులు ఇవన్నీ కూడా. మేడం ఇప్పుడు
కేవలం నాన్ వెజ్ హిందువుల గురించి లేకపోతే గరికపాటి గారి గురించి ఆ దేవాలయాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాబట్టి చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అసలు నాన్ వెజ్ని ఛానల్ని కానీ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, వాడిని అన్ఫాలో కొట్టేయండి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దాదాపుగా 2 లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో అయ్యారు, బాగానే ఉంది. కానీ ఇదంతా అంటే మనలో ఒక వ్యతిరేకత వచ్చి చేసే పనులు. కానీ నిజంగా మరి హిందూ దేవతలను డైరెక్ట్గా సీతాదేవిని ద్రౌపదిని అన్నాడు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏమన్నా తీసుకునే చర్య ఉందంటారా? అక్కడ నుంచి ఎక్కడ ఖచ్చితంగా తీసుకోవాలండి, డెఫినెట్ గా తీసుకోవాలి. ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిందే. నేను ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గా ఎంఓఎస్ గా ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారు దయచేసి ఇలాంటి కుక్కల్ని మీరు కనీసము పట్టుకునేటటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయా? వీళ్ళని వెనక్కి తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు మీరు కొడతారా లేదా మమ్మల్ని కొట్టమంటారా అనేది నేను ఈ మీడియా వేదికగా ఆయన అడుగుతున్నానండి. విషయం ఏంటంటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి అని వీళ్ళు పదవుల్లో ఉన్నారు. ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని వదిలేస్తే మరి మా అందరి పోరాటం ఏం కావాలి? మేమందరం వీళ్ళందరికీ ఎందుకు ఓట్లేసామో, ఈ హిందుత్వాన్ని రక్షిస్తారు, ఈ దేశ సంస్కృతి నిలబడుతుంది, ఎక్కడికో నాశనం అయిపోతున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవడానికి మనకు ఒక అధికారం కావాలి కాబట్టని మాలాంటి వాళ్ళందరం సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపించాం, వీళ్ళకి పదవులు కట్టబెట్టాం. మరి అటువంటప్పుడు వీళ్ళు ఇట్లాంటి విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మిగిలిన ఎవరి గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినానంటే ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి, హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి. అన్వేష్ ఒక మాట అన్నాడు మేడం, మీ సంస్కృతి అంటే శివాజీ గారు మాట్లాడారని చెప్పి దానికి రియాక్ట్ అవుతూ అన్వేష్ ఏమన్నాడంటే, మీ సంస్కృతి సాంప్రదాయాల్ని మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి. అక్కడ ఒక బూతు మాట అన్నాడు మేడం, నేను ఆ మాట అనలేకపోతున్నాను. సో కానీ అమ్మాయిలను మాత్రం వదిలేయండి, వాళ్ళు ఎలా తిరుగుతారో వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతా అన్నా సరే వదిలేయండి, ఈ మాట యాస్టీస్ గా అన్నాడు. వీడెవడండి చెప్పడానికి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడానికి వీడిచ్చేటటువంటి మాటలు. నేను అదే చెప్తున్నాను, కొడుక్క వాడికి నాకు మళ్ళీ మామూలుగా మాటలు రావట్లేదు, చాలా ఆవేశం వస్తుంది. వాడికి ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి. పిరికి పంద, పిరికి వెధవ ఎక్కడికో పోయి ఎక్కడో దాక్కుని వీడియోల్లో మాట్లాడడం కాదు, వాడిని ఇండియా వచ్చి నడిబొడ్డు మీద నిలబడి మాట్లాడమని చెప్పండి. ఆ అమ్మ కూడా ఒక అమ్మ ఉంది, ఆ అమ్మ కేవలం ట్వీట్లు పెడుతుంది, ట్వీట్లు. మేమందరం పిచ్చోళ్ళమే ఈ వీడియోల్లో వచ్చి కూర్చొని స్టూడియోలోకి వచ్చి మా కారులో మేము పెట్రోల్ పోసుకొని వచ్చి గంటలు అరిచి ఊరికినే పిచ్చికి అరుస్తున్నామా? ఆ అమ్మ మాత్రం ట్వీట్లు పెట్టి వదిలేస్తుంది, మేము మాత్రం పిచ్చోళ్ళ లెక్క అరుస్తున్నాం. గుంజి కొడతాం రోడ్డు మీదకి తీసుకొని వచ్చి. సంస్కృతిని సంప్రదాయాన్ని గేలి చేసిన, విచ్చలవిడితనానికి స్వేచ్ఛ అని పేరు పెట్టి విపరీతార్థాలు తీసిన ఏం చెప్పాలో అది చెబుతాం, ఖచ్చితంగా చెప్తున్నా. అంతేగాని ఇక్కడ పొద్దున కూడా ఒక విషయం నాకెవరో పంపించారు, మేడం ఇది చూడండి అని చెప్పేసని. నేను ఇమ్మీడియట్ గా నేను అన్నాను, నేను దీని మీద అసలు నేను ఇప్పుడప్పుడే నేను అసలు స్పందించనండి అని చెప్పేసాను. ఎందుకు స్పందించరు మేడం అన్నారు. ఆవిడ పెట్టిన ట్యాగ్ ఏంటంటే, నేను దీని గురించి ఏమీ మాట్లాడను, ఒక మేల్ పర్సన్ది పెట్టి, మేల్ హీరోది పెట్టి నేను దీని గురించి ఏమీ మాట్లాడను అంది. నేనన్నా మరి ఆవిడ చెప్పేది ఆవిడ మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడా? ఆవిడ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. అర్థమైందా? ఇలాంటి పిచ్చి తెలివితేటలు పచ్చి తెలివితేటలు చూపిస్తే ఏం చేయాలో అది చేస్తాం. ఇవాళ కేవలం మాట్లాడుతున్నామేమో, ఇది ఆపకుండా ఇది ఇలాగే కొనసాగితే మా నిరసనలు వేరే విధంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదో పిచ్చోళ్ళక కూర్చొని మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నామని అనుకుంటున్నారేమో, కమిషన్లు మీకు పరిగెట్టుకుని వస్తాయా? ఇవాళ భారతంలో ఉన్నటువంటి ద్రౌపది గురించి, రామాయణంలో ఉన్నటువంటి సీతాదేవి గురించి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఇంతవరకు ఎవరు నోటీసులు ఎందుకు ఇవ్వాల? పడుకున్నారా? నిద్రపోయారా? ఎక్కడున్నారండి? వాళ్ళకి లేదా బాధ్యత లేదా? మరి దీని మీద ఎందుకో సోమోటో కేసులు తీసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ కమిషన్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అరే, నా పురాణాలు నా ఇతిహాసాల గురించి అంతిదిగా వాడు కామెంట్ చేస్తే ఎక్కడ నోటీసులు వెళ్ళిని, కేసు సోమోటోగా ఎక్కడ తీసుకున్నారు? అంటే అందరూ కలిసి సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారండి? ఏం చేయదలుచుకున్నారు? వీళ్ళు అనుకుంటున్నారు టీవీలో కూర్చొని మాట్లాడతారు, ఏదో హైపుల కోసం మాట్లాడతారు అని. ఒక్కటే చెప్తున్నాను, ఓర్పుని పరీక్షిస్తే మర్యాదగా ఉండదు, అస్సలు ఇవ్వం.
రైట్, థ్యాంక్ యూ మేడం. మీకు ఒక స్త్రీని గురించి మాట్లాడడానికి మీకు అంత ఇదిగా ఉండి సుమోటోగా మీరు కేసు బుక్ చేసినప్పుడు ఎక్కడ నా సీతాదేవి గురించి, ద్రౌపది మాత గురించి మాట్లాడినటువంటి ఈ అసభ్యంగా మాట్లాడినటువంటి వాడి మీద చర్యలు ఎక్కడ? వి డిమాండ్. రైట్ రైట్, థ్యాంక్ యూ ప్రియా గారు. సో ఇది ప్రియా Thank చౌదరి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆవిడ అభిప్రాయం గురించి మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.